యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలులో నున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతట దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయముగాని నష్టముగాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికిని అతని ఇంటివారికందరికిని వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చితిని. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికీ
నేనుండనియ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగాక అని ప్రమాణము చేసియుండెను. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు అపాయము కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంతమాత్రమును కలగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడునూ విడవబడడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించితిని. సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. అబీగయీలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచూ మత్తుగా నుండెను. గనక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దీ గొప్ప మరేమియూ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతివలే బిగిసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయెనని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను. గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చి, దావీదు మమ్మను పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి
త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుతున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెండ్లి చేసుకొని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గలీము వాడైన లాయీషు కుమారునికి ఇచ్చియుండెను. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగా నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. దావీదును అబీషయ్యును ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవుచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేనతనిని భూమికి నాటివేతును. ఒక దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు, నీవతని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్లిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు. ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండమీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు, నీవు మాటలాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీలలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చునే. నీ ప్రవర్తన అనుకూలము కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని
యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసితిని. ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసితిననగా దావీదు, రాజా, ఇదిగో నీ ఈటె నా యొద్దనున్నది. పనివారిలోనొకడు వచ్చి దాని తీసుకొనవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. లూకా సువార్త 16వ అధ్యాయం. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాదు, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతనపడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించెను అని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకైదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పననెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.